టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. సో ఆల్రెడీ కట్ ఆఫ్స్ గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. చాలామంది కట్ ఆఫ్స్ ఇస్తూ ఉన్నారు. వేరు వేరు సార్లు అందరూ కూడా వేరు వేరు ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ తీసుకొని దానిలో సర్వే చేసి దే ట్రయింగ్ దేర్ బెస్ట్. సో అలాగే మన స్టూడెంట్స్ నుంచి కూడా కొన్ని తీసుకునే ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళు పెట్టిన కమెంట్స్, వచ్చిన మార్క్స్, అండ్ మేము ట్రస్ట్ వద్దగా నమ్మదగినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది ఏంటంటే సర్వేలో వేరే సార్లు కూడా చెప్పినట్టు ఏదో ఒకటి క్లిక్ చేసేస్తారు. దానివల్ల మనకేమీ అవుట్పుట్ రాదు. బట్ మనం ఓవరాల్గా తీసుకుంటాం కాబట్టి చాలామంది ఏంటంటే చెక్ చేసుకుని ఉండకపోవచ్చు. కీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే టెలిగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టినప్పుడు ఏదో దాన్ని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి అవుట్కమ్ వస్తుంది కాబట్టి అలా చూస్తుంటారు. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ జాబ్స్ ఏమేమి ఉన్నాయి ఒక్కొక్క కేటగిరీ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్ బీసీఏ, బీసీ అండ్ అలాగే కేటగిరీలన్నీ కూడా ఓపెన్ కేటగిరీ నుంచి ఈడబ్ల్యూఎస్ వరకు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ అనే దాని గురించి ఈరోజు చూద్దాం. ఒకసారి ఎగ్జిక్యూటివ్స్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ అన్ని సెగ్రిగేట్ చేసేసి టోటల్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంతవరకు కట్ ఆఫ్కి పాసిబిలిటీస్ ఉంది అనేది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చేసిన అనాలిసిస్ అండ్ అబ్జర్వేషన్, క్వశ్చన్ లెవెల్, నెంబర్ ఆఫ్ జాబ్స్ అండ్ కాంపిటీషన్ ఇన్ దట్ పర్టికులర్ జోన్ అండ్ డిస్ట్రిక్ట్. సో ఈ విధంగా వేరియస్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ కట్ ఆఫ్ చేయడానికి ట్రై చేసాం. చూద్దాం ఈరోజు ఎలా ఉంది అనేది వన్ బై వన్. సో ఇక్కడ ఏంటంటే ఈ కట్ ఆఫ్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి తక్కువ వస్తాయి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక అంతరిక్ష మిషన్ అని పెట్టాం. ఇది మా యూట్యూబ్ ఎనాలిటిక్స్, బయటకు కనిపించదు, 14 పెట్టింది, 100% లైక్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ పెట్టాం సైనిక విన్యాసాలు అని చెప్పేసి 100% లైక్స్ వచ్చినాయి, ఎంతమంది చూసారు. ఇక్కడ కూడా అంతే, హాల్ టికెట్స్ గురించి అప్డేట్ పెట్టిన 100%, అన్ని 100s, ఏది లేదు, డిస్లైక్స్ లేవు మన దానికి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్ మెయిన్స్ అండ్ కీ అనాలిసిస్, మరి క్వాలిఫికేషన్స్ అంటే అవతలడు మనకంటే ఎక్కువ చదువుకున్నాడైనా నచ్చదు. అది ఇన్స్టిట్యూట్ అవనివ్వండి, బయట అవనివ్వండి, మన ఇంట్లో అవనివ్వండి, మన బయట పక్కన క్లాస్ రూమ్ అవనివ్వండి, మన బెంచ్ అవనివ్వండి, అంత హ్యాపీగా ఉండరు వాళ్ళు. ఏంటి అని అంటే 91.9, అరౌండ్ 8% కంటే ఎక్కువ డిస్లైక్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్ చెప్పాము. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతే, మార్క్స్ ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని అంటే డిస్లైక్ కొడతారు. అదే మార్క్స్ రాని వాళ్ళకి 130 ఉంటుంది, కట్ ఆఫ్ 140 ఉంటుంది అని అంటే వీళ్ళు లైక్ కొడతారు. దీనివల్ల నాకేమొస్తుంది, మీకేమొస్తుంది? ఏం రాదు కదా, వీ గెట్ నథింగ్ ఆఫ్ ఇట్. సో ఇది మ్యాటర్ కాదు, ఇక్కడ లైక్స్ డిస్లైక్స్ చెప్తున్నాను. మన వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, వీళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, హౌ ఇట్ వర్క్స్ అనేది ఇంపార్టెంట్. అదే చూడండి, ఇక్కడ అన్నీ కూడా 100% ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మాత్రం చూసారా, ఎందుకనంటే ఇక్కడ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయి అని అంటే ఆ క్వశ్చన్ వాళ్ళది రైట్ అయినప్పుడు నేను మిస్టేక్ అని అంటే తేడా వస్తుంది. దానికి 2 ఆన్సర్స్ ఉన్నాయి అని అంటే ఈ క్వశ్చన్ డిలీట్ చేస్తారేమో అని డిస్లైక్ కొడతారు. ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వదు, నేను కట్ ఆఫ్ చెప్తున్నాను డిస్లైక్ చేస్తారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ పెద్ద పెద్ద గ్రూప్స్లో నుంచి వాళ్ళు వచ్చేసి ఇక్కడ డిస్లైక్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. అలాగని మనం లైక్ చేయం. నచ్చినా ఇంత అనాలిసిస్ చేసి ఐ హ్యావ్ స్పెండ్ అరౌండ్ 5 hours టైం తీసుకుని అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మిస్టేక్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా నెంబర్ ఆఫ్ జాబ్స్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకొని ఒక నెంబర్ కూడా తేడా రాకుండా ఆల్మోస్ట్ ఏదో లా సెక్రటరీ అండ్ ఇటువంటివి ఉన్నాయి కదా, లా డిపార్ట్మెంట్కి సంబంధించినవి, వాటికి సంబంధించి సపరేట్ చేయలేదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళకి ఆ జోన్లో కానీ ఆ డిస్ట్రిక్ట్లో కానీ జాబ్ వచ్చేస్తుంది కదా, ఏదో ఒక విధంగా ఫిల్ అయిపోద్ది. కాబట్టి ఆ జోన్లో ఉన్న 3-4 డిస్ట్రిక్ట్లలో ఎవరో ఒకళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా మనం చేసినప్పుడు ఏంటంటే దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్. ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిద్ది అని చెబితే 3 లక్షల మంది హ్యాపీ, ప్రిలిమ్స్ జరిగిద్ది అని చెబితే 3.5 లక్షల మంది హ్యాపీ. ఎందుకంటే వీళ్ళందరూ క్వాలిఫై అవ్వలేదు కదా, దే డిడ్ నాట్ ఈవెన్ గెట్ 16 to 18 మార్క్స్ కూడా రాలేదు వీళ్ళకి. 16 నుంచి 18 మార్కులు రాని వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఈ 90,000 మెంబర్స్. అందుకనే ప్రిలిమ్సే మొదటి నుంచి జరిగిద్ది, మళ్ళీ నోటిఫికేషన్ రద్దు అయ్యిద్ది అని అంటే మస్తు లైక్స్ వస్తాయి. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ లైకింగ్ ఆర్ డిస్లైకింగ్, రైట్? ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్. మేము ఎంత వర్క్ చేసాము, దీని మీద ఎంతమందితో శాంపిల్ సర్వే కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఈ అవుట్కమ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎలా ఉంటారు హ్యూమన్ సైకాలజీ, వీళ్ళంతా ఎంఆర్ఓలు అయిపోయి, వీళ్ళంతా సబ్ రిజిస్టర్లు అయిపోయి దేశాన్ని ఉద్ధరించేస్తారా, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ని ఉద్ధరిస్తారా అనేది వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. నాకు లైక్ నేను అడగట్లేదు, కావాలంటే ఐ కెన్ ఈవెన్ హైడ్, మీకు యూట్యూబ్లో కనిపించకుండా చేయొచ్చు, నేను లైక్స్ డిస్లైక్స్ కనిపించకుండా కూడా చేయొచ్చు. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ మైండ్ సెట్. మనం ఎంత డెవలప్ అయ్యాం, ఏమి ఇస్తున్నాం, వాళ్ళు మనకు అవతల ఏమి ఇస్తున్నారు, ఇదంతా ఇచ్చినందుకు ఏం అడుగుతున్నారు, దీన్ని ఇచ్చినందుకు ఏం అడిగారు, వీటన్నిటికీ ఏం అడిగారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనీ అడుగుతున్నారా లేదా ఇంకేమైనా అడుగుతున్నారా, వాల్యుబుల్ టైం అడుగుతున్నారు. 10-12 గంటలు కష్టపడితే ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. ఇది ఒకళ్ళు చెప్తే వచ్చేది కదా, అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉండాలి, వాళ్ళకే జాబ్స్ వస్తాయి. దాన్ని కల్చర్ అంటారు. ఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే
ఒక క్వశ్చన్కి జనరల్గా ఏంటంటే హాఫ్ పేజీ ఉండేవి ఒకప్పుడు, కానీ ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 ఒక పేపర్కి ఒక సైడ్, సింగిల్ సైడ్ మనం తీసుకుంటే 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే బయోరెమిడియేషన్ డిఫర్ ఫ్రమ్ ఎక్స్2 ఇన్సిటు బయోడైవర్సిటీ, ఎక్స్2 బయోడైవర్సిటీ అని. ఇన్సిటు బయోడైవర్సిటీ అంటే ఎక్కడున్న జంతువులను అక్కడే ఉంచేసి నేషనల్ పార్క్ గాను వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ ఇలా తయారు చేస్తాం. అది ఎక్స్2 అంటే ఎక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి ఇక్కడ జూలో పెడతాం. జీన్ బ్యాంక్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తాం. సీడ్ బ్యాంక్ ఎక్కడి నుంచో విత్తనాలు తెచ్చేసి ఇక్కడ స్టోర్ చేస్తాం. బయట నుంచి తెస్తే ఎగ్జిట్. ఇన్ అంటే వేర్ దే ఆర్, ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉంచడం. సో ఇది కూడా అంతే, అది ఉన్న దగ్గరే ఉంచి దాన్ని కనుక బాగు చేస్తే అది అని అన్నారు. ఇది ఏంటి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను దీని గురించి అంటే ఇవన్నీ కూడా జనరల్గా ఒక క్వశ్చన్ చదవడానికి మనకు 1 minute పడుతుంది, బబులింగ్కి 6 to 8 seconds పడుతుంది. చూసుకోండి, వైఎంఆర్ షీట్ క్వశ్చన్ పేపర్ పై నుంచి వైఎంఆర్ షీట్ కింద ఉన్న వైఎంఆర్ షీట్ పైన పెట్టి కరెక్ట్గా బబుల్ నెంబర్ చూసుకొని, అంటే క్వశ్చన్ నెంబర్ 12 లేకపోతే 123 క్వశ్చన్ నెంబర్ చూసుకొని దాని లోపల కరెక్ట్గా బబుల్ లోపల డాట్ పెట్టి దీన్ని చేయడానికి 6 నుంచి 8 seconds పడుతుంది. మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి, కావాలంటే నాకు కమెంట్ కూడా చేయొచ్చు ఒకసారి చెక్ చేసిన తర్వాత. ఒకటి కాదు, ఒక 10 బబుల్ చేయండి, టోటల్గా 1 minute పడుతుందో లేదో నాకు చెప్పండి. రైట్. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ జనరల్గా ఏంటంటే 50 seconds to 1 minute పట్టాలి క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చదవడం. కానీ ఇక్కడ ఎంత టైం పడుతుంది అని అంటే ½ minute కూడా పట్టట్లేదు. అంటే ఇక్కడ మీకు 30 seconds టైం మిగిలింది. ఈ క్వశ్చన్కి అంతే, హాఫ్ లైన్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఇది పావు లైన్ క్వశ్చన్, ఇది అంతే 1 line 1.5 line. సో ఇది అంతే హాఫ్ లైన్ క్వశ్చన్. ఇక్కడ అన్నిటికీ మీకు ఏమవుతుందని అంటే ½ minute మిగులుతుంది, 30 seconds టైం మిగులుతుంది. ఈ 30 seconds అన్ని చిన్న క్వశ్చన్స్ అన్నిటికీ మిగిలిన టైం అనేది మీరు ఎకానమిక్ స్పెండ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు రీడ్ వెరీ ప్రాపర్లీ. అలాగే ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ మార్నింగ్ ఇది కనుక తీసుకుని ఇదంతే సైన్స్ అండ్ టెక్నాలజీ, టోటల్ 5 questions ఉన్నాయి. ఇంత క్యూడ ప్రోటోకాల్ డైరెక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎర్త్ సమ్మిట్ ఎక్కడ ఉంది, ఇది ఎలా ఉంది. సో ఇవన్నీ ఇది చూడండి అసలు ఎంత సిల్లీగా ఉంది క్వశ్చన్. భారతదేశంలో పోషకాహార లోపం భారం పెరగడానికి క్రింది అంశాలలో ఏది ఎక్కువగా దోహదపడుతుందని అంటే పోషకాహార లోపానికి వాటర్కి సంబంధం లేదు, పోషకాహార లోపానికి పర్యావరణానికి సంబంధం లేదు. ఇక్కడ కూడా అంతే, ప్రాసెస్డ్ ఫుడ్ అని అంటే డబ్బులు ఎక్కువ తింటారు తప్ప మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం. సో మిగిలింది ఒకటే ఆన్సర్, చూడంగానే గుర్తుపెట్టేసేయచ్చు, ఇటన్నింటి పెట్టేసి. ఇట్ టేక్స్ లైక్ 3/4 minute తీసుకున్నా కానీ ఇక్కడ 15 seconds మిగులుతుంది టైం. సో ఈ టైం అంతా మిగిలినప్పుడు దెన్ యూ విల్ బీ ఏబుల్ టు స్పెండ్ డిఫరెంట్ పెద్ద క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి ఎకానమీలో అక్కడ స్పెండ్ చేస్తారు. ఎవరి గురించి చెప్తున్నానంటే చదివే వాళ్ళ గురించి. కట్ ఆఫ్ గురించి వచ్చేటప్పుడు ఎంతమందికి ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, హిస్టరీ తీసుకున్నా సరే అన్ని హాఫ్ లైన్ క్వశ్చన్స్, ఒక్క దాంట్లోనే 5 questions వచ్చాయి. ఇంతకంటే మంచిది ఇంకేంటి అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఒక పేజీలో 9 questions. ఈవెన్ టెక్స్ట్ బుక్లు క్వశ్చన్ బ్యాంకులలో ఉంటాయి జనరల్గా. సో ఈ విధంగా ఇంత ఛాన్స్ ఉన్నప్పుడు అన్నీ హాఫ్ లైన్, ఇది పావు లైన్, జస్ట్ హాఫ్ లైన్ కంటే తక్కువ. సో ఈ క్వశ్చన్ చదవడానికి క్వశ్చన్ ఇవ్వద్దంటలేదు నేను. ప్రొఫెసర్ బేసిక్స్ని టెస్ట్ చేయాలనుకున్నారు, వీళ్ళు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ పనికొచ్చేవి పనికిరానివన్నీ చదువుతూ ఉన్నారు, ప్లెంటీ ఆఫ్ మెటీరియల్స్ అండ్ బుక్స్. సో వీళ్ళకి బేసిక్స్ ఉన్నాయా, వీళ్ళకి మన కల్చర్ గురించి తెలుసా, వీళ్ళకి పర్యావరణం గురించి తెలుసా, ఈ రోజులలో దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ఆ విధంగా టెస్ట్ చేయాలనుకున్నారు. క్వశ్చన్ ఏదైనా ఇవ్వచ్చు, సిలబస్లో లేదు అని అంటే ఛాన్స్ లేదు కదా. సో ఈ విధంగా చూసినప్పుడు కూడా ఒక పేజీలోనే 9 questions. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా, టైం, ఈ టైం అంతా దేని మీద పెడతారు, పాలిటీలో వచ్చాయి కదా అసర్షన్ రీజన్ క్వశ్చన్స్. ఆ అసర్షన్ క్వశ్చన్స్ మీద కన్నా పెట్టినప్పుడు అక్కడ మీకు ఇక్కడ పాలిటిక్స్ టైం సరిపోతుంది, ఇక్కడ మిగిలిన టైంని ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో ఈ విధంగా జరిగినప్పుడు ఇది ఇక్కడ మిగిలే ప్రతి ½ minute వల్ల ఎగ్జామ్ కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఎవరైతే చదివారో వాళ్ళకి టైం అనేది అంతకుముందు సరిపోయేది కాదు. దే యూజ్ టు లైక్ గో త్రూ 120 questions 110 questions మంచిగా చదివేవాళ్ళు మిగిలిన పెట్టేసేవాళ్ళు. తెలంగాణ తీసుకున్నంత నెగిటివ్ మార్క్ లేదు, 120 చదివేవాళ్ళు మిగిలిన 30 పెట్టేస్తారు, 4-5 కలుస్తాయి. సో ఇక్కడ కూడా అదే స్టోరీ వచ్చేసింది, అన్ని సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి టైం మిగిలిపోయింది. ఈ టైంని ఎక్కడ స్పెండ్ చేశారంటే హార్డ్ క్వశ్చన్స్ అనుకుంటున్నారు కదా, పాలిటీ హార్డ్ అని, అక్కడ స్పెండ్ చేయడానికి టైం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు జోన్స్ తీసుకుందాం, ఫస్ట్ జోన్లో మనకున్నటువంటి డిస్ట్రిక్ట్స్, సెకండ్ జోన్లో ఉన్నటువంటివి. అంటే ఫస్ట్ జోన్ తీసుకున్నట్టయితే మనకున్నటువంటి శ్రీకాకుళం, తర్వాత విజయనగరం అండ్ విశాఖపట్నం. సో ఈ విధంగా అండ్ తర్వాత అంతే ఇక్కడ కూడా జోన్ 3 జోన్ 4 తీసుకున్నట్టయితే మన ప్రకాశం ఇవి ఉన్నాయి కదా, ప్రకాశం డిస్టిక్ అండ్ నెల్లూరు గుంటూరు జోన్ 3లో, అండ్ జోన్ 4లో కడప చిత్తూరు అనంతపురం అండ్ కర్నూలు రాయలసీమ డిస్టిక్స్. సో ఈ విధంగా వచ్చినప్పుడు
ఎందుకు మారుతూ ఉంటుంది కట్ ఆఫ్? ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వేరియేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ కేటగిరీ కింద తీసుకుంటే సబ్ రిజిస్టర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయనంటే టోటల్ 7 జాబ్స్ ఉన్నాయి ఇక్కడ సబ్ రిజిస్టర్ జాబ్స్. అదేవిధంగా డీటీ చూసినట్టయితే 25, 5, 30, 38 ఉన్నాయి. ఇది ఓపెన్ కేటగిరీ. ఎలిజిబిలిటీ అందరికీ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కూడా బాగానే ఉన్నాయి, 11 జాబ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఒక కేటగిరీలో వాళ్ళకి కనుక ఫర్ ఎగ్జాంపుల్ బీసీఈ అనుకోండి ఆర్ బీసీఏ అనుకోండి. సో వీళ్ళకి కనుక ఒక రేంజ్ మార్క్స్ వస్తూ ఉంటే, అంటే ఒక రేంజ్ కంటే ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ని క్రాస్ అయిపోతే వీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తున్నారు ఓపెన్లోకి. అప్పుడు వీళ్ళ జాబులు వీళ్ళకి మిగిలిపోతున్నాయి. అంటే వీళ్ళకి కట్ ఆఫ్ తగ్గుతుంది, ఇక్కడ మాత్రం కట్ ఆఫ్ అనేది, ఎందుకంటే ఈ ఓసీలోనే జనరల్గా బీసీబీ వాళ్ళు ఒక 25% ఉంటారు, బీసీడీ వాళ్ళు ఒక 25% ఉంటారు, ఓపెన్ కేటగిరీ జనరల్ క్యాండిడేట్స్ ఒక 25% ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళందరూ కలిసి మిక్సింగ్ ఉంటారు ఎక్కువ. బీసీబీ బీసీడీ చాలా ఎక్కువ ఉంటున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ పీపుల్ కూడా టాప్ 10లో కూడా 1, 2 వాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి. సో ఈ విధంగా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆల్ టుగెదర్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూడండి ఇక్కడ. సో ఎక్సైజ్ ఉంది, ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఎక్సైజ్ వల్ల ఏంటి అని అంటే ఇది హైట్ ఇష్యూ ఉంటుంది ఒకటి, తర్వాత ఐ సైట్, ఎందుకంటే యూనిఫామ్ జాబ్ కదా. అండ్ వాటన్నిటికంటే మెయిన్గా ఉండేది ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ ఎలిజిబిలిటీ వాళ్ళకు ఉందో లేదా అనేది. అండ్ ఫ్లాట్ ఫుట్ ఉండదు కదా యూనిఫామ్ జాబ్స్కి. సో ఈ విధంగా ఇన్ని రకాలు ఉంటాయి. సో రూరల్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ జస్ట్ ఓన్లీ 2 ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇది ఏఎల్ఓ లేబర్ ఆఫీసర్. అండ్ డీటీ మెయిన్గా చూస్తే 23, 25 అండ్ 5 ఓన్లీ 38 ఉన్నాయి ఇక్కడ. సో ఇది నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువగానే ఉన్నాయి. అదేవిధంగా ఎక్సైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి. బట్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అవ్వరు కదా. సో అలాంటప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 61 ఉన్నాయి. 61. సో టూ మెనీ జాబ్స్. ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇక్కడ బీసీ, తర్వాత బీసీఏ అండ్ బీసీఈ కేటగిరీలో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. వీళ్ళంతా కనుక టాప్ మార్క్స్ వచ్చాయనుకోండి, వీళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి కనుక ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ మ్యాటర్స్ ఎ లాట్. సో కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్. అలాగే బీసీఏ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి జోన్ 1లో ఏమున్నాయి, జోన్ 1లో ఉన్నవేంటి. అలాగే ఇక్కడ చూడండి బీసీఏలో ఉన్నటువంటి జోన్ 1లో కనుక చూస్తే ఎన్ని ఉన్నాయి అని అంటే మొత్తం కలిపి 2+3 ఉన్నాయి ఇక్కడ బీసీఏ. ఇక్కడ ఎక్సైజెస్కి చాలామంది ఎలిజిబుల్ కాకపోవచ్చు, ఎందుకంటే ఎలిజిబిలిటీ క్యారెక్టర్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో అందుకే దీన్ని కనుక తీసేస్తే మనం ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలింది ఏముంది? సబ్ రిజిస్టర్ ఒకటి ఉంది, డీటీఎన్ ఉన్నాయి 4+2, 6+3, 9 ఉన్నాయి అనుకోండి. అదేవిధంగా ఏఎల్ఓ ఓన్లీ 2 ఉన్నాయి. ఇక మిగిలినవి ఏమి లేవు ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్గానంటే 9+2+1 ఓన్లీ 12 జాబ్సే ఉన్నాయి బీసీఏ కేటగిరీ. బీసీఏ కేటగిరీ ఎంతమంది రాస్తున్నారు అనేది మనం చూసాం. ఒక్కొక్క డిస్టిక్లో ఇప్పుడు ప్రతి జోన్లో 3 డిస్టిక్స్ ఉన్నాయనుకోండి, ఒక 4th జోన్ కాకుండా ప్రతి డిస్టిక్లోనూ ప్రతి జోన్లోనూ 3 డిస్టిక్స్ ఉన్నప్పుడు అరౌండ్ 80,000-90,000 మెంబర్స్ రాశారు అనుకుందాం 4 జోన్లకి కలిపి. సో 20,000, 22,000 రాశారు అనుకుందాం అనుకోండి. సో 22,000 అంటే ఒక్కొక్క డిస్టిక్ నుంచి 7,000+ మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఇక్కడ 3 జోన్స్ కలిపి 3 డిస్టిక్స్ కలిపి 21,000 మెంబర్స్ అటెండ్ అయినప్పుడు 9+2+1 అంటే ఓన్లీ జస్ట్ 12 జాబ్సే ఉన్నాయి. ఎంతమందికి అంటే 21,000 మెంబర్స్కి. 21,000 మెంబర్స్కి 12 జాబ్సే ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక దాంట్లో ఇందాక మనం చూసినటువంటి హిస్టరీలో కనుక వాళ్ళు టైం మిగిల్చుకుంటే, హిస్టరీలో వాళ్ళు టైం కనుక మిగిల్చుకొని 7 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ ఒక పేజీలో ఇచ్చినప్పుడు ఇంత చిన్న క్వశ్చన్స్కి ప్రతిదానికి ½ మినిట్ మిగిల్చుకొని పాలిటీలో యూస్ చేసుకుంటాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినటువంటి కొన్ని ఈజీ అండ్ వెరీ సింపుల్ క్వశ్చన్స్ని తీసుకొని ఇక్కడ కూడా ప్రతి క్వశ్చన్కి 30 సెకండ్స్ టైం మిగిల్చుకొని దీని అంతటి కనుక ఎకానమీని 1-2 సార్లు చదివేసి ఇక్కడ కనుక యూస్ చేసుకున్నారు అనుకోండి టైంని. సో ఈ 12 మెంబర్స్ దొరకకపోవడం అనేది పెద్ద ఇంపాసిబుల్ ఏం కాదు. ఎప్పుడు అనంటే 20,000 మెంబర్స్ ఉన్నప్పుడు 12 మెంబర్స్ ఆటోమేటిక్గా దొరుకుతారు. 1000 మందికి ఒక్కళ్ళకి టాప్ మార్క్స్ వస్తాయి. అప్పుడు కూడా ఏంటి అంటే వచ్చిన టాప్ మార్క్స్ ఒకవేళ కనుక ఇంకా టాప్ మార్క్స్ వస్తే వీళ్ళు ఎలాగో ఓపెన్లోకి వెళ్తారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉన్నాయి. బట్ అందులో వెరీ టాప్ మార్క్స్ వస్తే అంటే వెరీ హై మార్క్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎలాగో ఓపెన్ కేటగిరీలోకి వెళ్తారు కాబట్టి అప్పుడు ఈ 12 జాబ్స్ అనేవి వీళ్ళకే ఉంటాయి ఎక్స్క్లూజివ్గా. ఎందుకంటే నేను ఇక్కడ రోస్టర్ విడదీయలేదు. ఇక్కడ రోస్టర్ అనేది జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ జోన్ 3లో అని అంటే జనరల్కి ప్లస్ ఫీమేల్కి మధ్యలో ఉన్న లైన్ తీసేసాను నేను. లైన్ తీసాను కాబట్టి ఇక్కడ ఒక లైన్ లేదు. ఇది జనరల్ అండ్ ఉమెన్ అనేది లేదు. ఇక్కడ
టోటల్ 4 ఉన్నాయి, తర్వాత ఇక్కడ టోటల్ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది. ఒకటి ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే యాజ్ పర్ ద ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒకటి ఉన్నప్పుడు ఇక్కడ మెరిట్ చూస్తారు. టోటల్ ఓవరాల్గా 33% ఉండాలి అనేది ఇక్కడ అప్లై అయ్యిద్ది. సో ఆ విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్సైజ్ కూడా అంతే, ఇక్కడ కూడా సేమ్. వీళ్ళు ఇక్కడ ఎక్స్ట్రా 5+2 7, 9, 11 జాబ్స్ ఉంది. సో బీసీఏకి కొన్ని ఛాన్సెస్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ అవి ఒక 12 ఒక 11 దాకా ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. నెక్స్ట్ కేటగిరీ బీసీబీ. చూడండి, సబ్ రిజిస్టర్ ఒకటి ఉంది, తర్వాత డీటీ చూస్తే 9+4 13 ఉన్నాయి. యా, నాట్ బ్యాడ్. అండ్ 9, 11+5 16 ఉన్నాయి. సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ కూడా పెద్ద ఎక్కువేం లేవు. బీసీబీ కేటగిరీ వాళ్ళు 20,000 కంటే ఎక్కువే ఉంటారు ఇక్కడ ఆ జోన్లో పర్టికులర్గా. సో ఒక్కొక్క జోన్ కానీ తీసుకున్నట్లయితే సో మొత్తం కలిపి అందరు క్యాండిడేట్స్ 20,000 ఉన్నప్పుడు దాంట్లో వీళ్ళు ఎలాగో ఎప్పుడైనా జాబ్స్ ఉన్నాయి మొత్తం కలిపి కానీ 29, 30, 35 జాబ్స్ ఉన్నాయి. 35 జాబ్స్. సో ప్రతి జోన్ నుంచి 20,000 మంది రాశారు, అన్ని కేటగిరీలు కలిపి, అన్ని కమ్యూనిటీ పీపుల్ కలిపి. సో వాళ్ళల్లో నుంచి బీసీబీ అండ్ బీసీడీ యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, వీళ్ళు ఓపెన్ కేటగిరీలోనే అరౌండ్ 20-25% ఆక్యుపై చేస్తారు. కాబట్టి వాళ్ళంతా ఇంకా హైయెస్ట్ మార్క్స్ వస్తే వాళ్ళు ఓపెన్లోకి వెళ్తారు, ఇక్కడ మిగిలిపోయి ఓన్లీ బీసీబీతోనే ఫిల్అప్ చేస్తారు. కాబట్టి బీసీబీకి ఓపెన్ కేటగిరీకి లాస్ట్ టైం చూసినా కానీ వేరే ఎగ్జామ్స్ చూసినా కానీ పెద్ద వేరియేషన్ లేదు, ఓన్లీ పాయింట్స్ డెసిమల్స్లో ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రైల్వే లాంటివి వాటిలో చూస్తే అసలు ఈక్వల్గానే ఉన్నాయి, కట్ ఆఫ్స్ వేరియేషన్ కూడా పెద్దగా ఏం లేదు. సో ఇది బీసీబీ కేటగిరీ గురించి. ఇది టేబుల్స్ ఇచ్చాను కాబట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను తయారు చేసిన టేబుల్ టైం స్పెండ్ చేసి తయారు చేశాను కాబట్టి. అండ్ బీసీసీ చూడండి, ఓన్లీ 1+1 అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఒకటి డీటీ ఉంది. సో వీళ్ళలో టాప్ మార్క్స్ వస్తే వాళ్ళు ఓసీకి వెళ్తారు కాబట్టి ఇక్కడ ఇంకొక ఇద్దరు చేరే అవకాశం ఉంటుంది. కానీ టాప్ మార్క్స్ రాలేదనుకోండి, వీళ్ళిద్దరూ ఇక్కడ ఎంత ఉన్నా కట్ ఆఫ్ వీళ్ళకి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ జాబ్స్ కూడా వెరీ లెస్, ఓన్లీ 2 కదా, సో చాలా తక్కువ. అలాగే బీసీడీ ఇంతకు మనం చూసినట్టే. డీటెయిల్ చూద్దాం. 4+3 7+3 10 ఉన్నాయి ఇక్కడ. అండ్ 6+3 9 ఉన్నాయి. బట్ ఇక్కడ చాలా కండిషన్స్ ఎలిజిబుల్ అవ్వాలి. అండ్ ఇక్కడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ బాగానే ఉన్నాయి. కోఆపరేటివ్స్లో ఏం లేవు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో కూడా ఏం లేవు. సో ఇక్కడ ఉన్నది చాలా తక్కువ. బీసీడీ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వర్కింగ్ కమ్యూనిటీ పీపుల్. సో అక్కడ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీకి పోయేది కొంతమంది పోయినా కానీ మిగిలిన జాబ్స్ అంటే మనం ఇందాక అనుకున్న టోటల్గా 85-86,000 మెంబర్స్ రాసినప్పుడు 4 జోన్లకి కలిపి సుమారుగా 21-22 వేల మందిని తీస్తే దాంట్లో ఈ కేటగిరీకి మిగిలింది ఇంతే, చాలా తక్కువ. అన్నీ 2 అంకెల్లోనే కదండి ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఒక జాబ్స్ని మీకు ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ కేటగిరీ బీసీలలో ఏబిసిడి ఈ 5 కేటగిరీస్ అండ్ తర్వాత ఎస్సీ కమ్యూనిటీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అండ్ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ 5+1 6+3 టోటల్ 9 కమ్యూనిటీస్. ఇంకా ఈ విహెచ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళు కాకుండానే ఎక్స్ సర్వీస్ మెన్ కాకుండానే సో ఇన్ని కేటగిరీలుగా క్లాసిఫై చేశారు. సో ఇది బీసీడీ పరిస్థితి. అండ్ అదేవిధంగా బీసీఈ, ఎందుకంటే మన వాళ్ళు టెలిగ్రామ్ లైవ్ అండ్ యూట్యూబ్లో కూడా చాలామంది కమెంట్ చేశారు ఎంత వస్తుందని. సబ్ రిజిస్టర్స్ ఏం లేవు ఇక్కడ, డీటెయిల్ వచ్చేసరికి 5 ఉన్నాయి. సో ఇక్కడ బీసీఈ కమ్యూనిటీ ఎక్కడ ఉన్నారు అని అంటే ఎక్కువగా ఈ 4th జోన్లో ఎక్కువ ఉన్నారండి. 4th జోన్ అంటే మన రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కడప అనంతపూర్లో ఎక్కువ మంది మనకు కాల్ చేశారు అండ్ కమెంట్ చేశారు. అక్కడ కూడా 184 196 అలా వస్తూ ఉన్నాయి. అంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ 5 ఎక్సైజెస్ఎల్ ఉన్నాయి, ఇది ఓకే, దాని జోలికి మనం వెళ్ళట్లేదు. సో ఇక్కడ మిగిలిపోయినాయి ఏంటంటే 5+2 ఉన్నాయి బీసీఈ కమ్యూనిటీలో. సో ఎంతవరకు ఛాన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ బీసీఈ వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వస్తే వీళ్ళు కూడా ఓపెన్లోకి వెళ్తారు అండ్ మిగిలిపోయిన 7 వీళ్ళతోనే ఫిల్అప్ అవుతాయి కాబట్టి పాసిబిలిటీస్ అండి. మళ్ళీ దీంట్లో ఉమెన్ కేటగిరీ ఉంటుంది, 2 ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళకి 1+1 అనుకోండి ఉమెన్కి. జస్ట్ నేను లైన్ని తీసేసాను, అంత బ్యారియర్ని తీసేసి మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ కనుక వస్తే సబ్ రిజిస్టర్లు 3 ఉన్నాయి, 12+16 టోటల్ 18 ఉన్నాయి. డీటెయిల్ చాలా మంచిగా ఉన్నాయి. ఏఎల్ఓలు 3 ఉన్నాయి అండ్ ఎక్స్ఎస్ఎల్ కూడా ప్lenty ఉన్నాయి. సో ఇక్కడ కమ్యూనిటీలో కూడా మంచిగా వచ్చిన వాళ్ళకి ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళి అక్కడ ఆక్యుపై చేస్తారు కాబట్టి ఈ కేటగిరీలో ప్lenty జాబ్స్ ఉన్నాయి కాబట్టి 4, 10, 17, 21 ఇక్కడ 21 జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఆల్టుగెదర్ మనకి ఎనఫ్ సమ్ అరౌండ్ 50 జాబ్స్ వరకు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కనుక వెరీ హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఓపెన్లోకి వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు ఇక్కడ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన ఎగ్జిక్యూటివ్ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్టీ కమ్యూనిటీ కూడా సేమ్, ఇక్కడ 7 డీటీస్ ఉన్నాయి. అదేవిధంగా 6+4 10 ఎక్స్ఎస్ఎల్ ఉన్నాయి అండ్ ఏఎల్ఓ ఒకటి ఉన్న సబ్ రిజిస్టర్ కూడా ఒకటి ఉంది ఇక్కడ. సో వీళ్ళు కూడా అంతే.
హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంది కాబట్టి ఫస్ట్ ఇది తీసేసుకుంటారు, లేకపోతే డీటీఎస్ తీసుకుంటారు. ఇంకా హైయెస్ట్ వస్తే వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి పోతారు అండ్ మిగిలిన వాళ్ళ ఈ బిళ్ళతోనే ఫిల్ చేస్తారు. సో ఈ విధంగా ప్రతి కేటగిరీకి కూడా ఇట్లా క్లాసిఫై చేస్తాం. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని మనం జోనల్ వైజ్గా ఒక్కొక్క అంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీకి ఏ జోన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అంటే మేజర్ పోస్టులు ఏమేమి ఉన్నాయి, లేని పోస్టులకి ఎంటీ వదిలేసాం కదా. అండ్ నెక్స్ట్ చూసరికి ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీకి కూడా సేమ్. సో 8 + 5 13 ఉన్నాయి డీటీస్. సబ్ రిజిస్టర్ ఒకటి ఉంది. తర్వాత ఎక్సైజ్ఎస్ఎల్ కూడా 13 + 9 6 19 ఉన్నాయి. సో వీళ్ళకి కూడా అంతే. ఇందులో హైయెస్ట్ వచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీకి వెళ్తారు. సో మిగిలిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్తోనే ఫిల్అప్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా ప్lenty జాబ్స్ ఉన్నాయి బాగానే. అండ్ ఏఐఎల్ వాళ్ళు కూడా 3 ఇచ్చారు, సబ్ రిజిస్టర్ కూడా 1 ఇచ్చారు. సో ఈ విధంగా కమ్యూనిటీస్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇలా ఉన్నాయి ఒక్కొక్క కమ్యూనిటీకి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకా నేను క్లాసిఫై చేయలేదు. టోటల్ 566 ఉన్నాయి. మీకు ఇచ్చిన నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఎన్ని అని అంటే నోటిఫికేషన్లో 566 జాబ్లు. దాంట్లో ఓపెన్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయంటే 226 జాబ్స్ ఉన్నాయి. బీసీఏకి ఇవి, బీసీబీ అండ్ బీసీడి వీళ్ళు జనరల్గా ఓపెన్ కేటగిరీతో పోటీ పడుతున్నారు. అంటే బీసీసీ చూస్తే మనకి 5 ఉన్నాయి. అలాగే బీసీఈ చూస్తే 25 ఉన్నాయి. గుడ్ నెంబర్ 25. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 38 ఇచ్చారు. సో ఆల్ టుగెదర్ 566. ఇది మీరు ఒకసారి చూసుకున్నా కానీ ఇంతే ఉంటుంది క్యాలిక్యులేషన్. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, దాని మీద చూసుకోండి ఒకసారి. ఏంటంటే నెక్స్ట్ ఈ విధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసరికి కట్ ఆఫ్. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ అక్కడ చాలా 1 నెంబర్ 2 నెంబర్స్లోనే ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఈ కట్ ఆఫ్ ఏంటి అని అంటే పరిస్థితి ఇందుకు చూసాం కదా, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4th జోన్ ఉందనుకోండి. ఈ 4th జోన్లో యూనివర్సిటీ ఎక్కువ ఉంది అక్కడ, అంటే యూనివర్సిటీ క్యాంపస్ ఉంది కాబట్టి అనంతపూర్ దగ్గర. ఇక్కడ క్యాంపస్లో ఉన్నప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ అనేది అక్కడ మెటీరియల్ ఎక్కువగా అంటే నాలెడ్జ్ అనేది షేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో కట్ ఆఫ్స్ అనేవి జనరల్గానే ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ కనుక తీసుకున్నా కానీ వరంగల్ డిస్టిక్ ఎక్కడైతే కాకతీయ యూనివర్సిటీ ఉందో ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది. మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, నాలెడ్జబుల్ పర్సన్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ అందరూ అక్కడే ఉంటారు కదా, టీచర్స్, కొత్త రీసెర్చ్ వర్క్ చేస్తున్న వాళ్ళు, స్టడీ చేస్తున్న వాళ్ళు. సో ఎప్పుడు కూడా యూనివర్సిటీస్ ఉన్న ప్లేస్లో కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఆంధ్ర ఏరియా కానీ తీసుకున్నా అంటే వైజాగ్ ఈ యూనివర్సిటీస్ ఉన్న ఆ ప్లేస్లో కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కట్ ఆఫ్. అది ఈస్ట్ వెస్ట్ ఇవి తీసుకున్నట్టయితే కొంచెం తక్కువగా ఉంటుంది. టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ కాకినాడలో ఉంది. సో మనకు అంత కనిపించదు అక్కడ, ఎందుకంటే అది టెక్నాలజీ బేస్డ్ గ్రూప్స్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పిరిట్ అంత కనిపించకపోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే ప్లేస్ని బట్టి కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో మనకి 4th జోన్లో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఎందుకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది జస్ట్ ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ మినిట్. సో ఇక్కడ ఎంతవరకు వస్తుంది అనే దాని గురించి మనం ఫస్ట్ ఆలోచించాం. సో ఇప్పుడు నెక్స్ట్ కన్నా చూస్తే ఇప్పుడు కట్ ఆఫ్ గురించి ఒకసారి చూద్దాం క్లియర్గా. అండ్ నేను చూసినటువంటి శాంపిల్స్ తీసుకొని చెప్తున్నాను మీకు. ఓపెన్ కేటగిరీ కనుక తీసుకున్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ దానికి ఫస్ట్ చెప్పేది నాన్ ఎగ్జిక్యూటివ్ దానికి 200 నుంచి 210 వరకు ఉంది ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో 200 లోపల లేదండి, ఎందుకంటే ఉన్నటువంటి వెరీ ఫ్యూ అన్ని కేటగిరీస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ కేటగిరీస్ అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతారు కాబట్టి ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చింది చెప్పాను కదా. టైం సేవ్ చేసుకొని ప్రతి డిస్టిక్ ప్రతి జోన్లోనూ ఉన్నటువంటి వెరీ ఫ్యూ జాబ్స్ కాబట్టి ప్రతి జోన్లోనూ నలుగురికి హైయెస్ట్ మార్క్స్ రావడం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు. 20,000 మందిలో నలుగురు ఈజీగా దొరుకుతారు. ప్రతి జాబ్కి వీళ్ళే ముందు ఆక్యుపై చేస్తారు, ఎందుకంటే పేపర్ ఈజీగా ఉంది. పేపర్ టైం టేకింగ్ తక్కువ, ఈజీ అనే దానికంటే టైం కన్జంప్షన్ అనేది తక్కువ ఉంది. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి చూసుకుందాం, బట్ దాని గురించి అన్నీ చూసిన తర్వాతే వచ్చిన మార్క్స్ ఇవి. ఎందుకంటే ఈ కట్ ఆఫ్ ఎందుకు అరైవ్ అవుతున్నానంటే హిస్టరీలో 70 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పాలిటీలో తీసేయండి 50 పెట్టుకుందాం, లేకపోతే ఇక్కడ 65 వేసుకోండి, 10 తీసేసి బై ఛాన్స్ ఇక్కడ 15 క్వశ్చన్స్ ఎసర్షన్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి తీసేసినా కానీ అరౌండ్ 120 రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎకానమీని పక్కన పెట్టేసి సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా చూస్తే ఓన్లీ ట్రాప్స్ అండ్ లూప్స్ ఉన్నాయి. ఒక 10 క్వశ్చన్స్ తీసేస్తే అంటే హైయెస్ట్ స్కోరర్స్ గురించి నేను చెప్పేది, ఇక్కడ యావరేజ్ గురించి కాదు, హైయెస్ట్ స్కోరర్స్ గురించి చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఎకానమీలో కూడా 45 మినిమం మార్క్స్ వేస్తాను నేను, మ్యాక్సిమం 55 కూడా అనట్లేదు కదా. ఇక్కడ 110 120 + 110 130 నేను అందరికి వస్తుంది అనట్లేదు, ఇది కట్ ఆఫ్ 230 120 + 110 230 మార్క్స్ నేను అందరికీ వస్తాయి అని చెప్పట్లేదు. జోన్లో 3 4 వచ్చిన ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయిపోతాయి, ఎందుకంటే వెరీ ఫ్యూ పోస్ట్స్ ఉన్నాయి కదా. కేటగిరీ వాళ్ళకే ఉంటాయి. ఓపెన్ కేటగిరీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేటువంటి డిస్కషన్ ఏం లేదు, జస్ట్ అనాలిసిస్ ప్రకారమే చెప్తున్నాం. చూడండి 200 నుంచి 210 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది ఇక్కడికి.
నాన్ ఎగ్జిక్యూటివ్ అన్ని జోన్లు కలిపానండి చెప్పేది. ఒక్కొక్క జోన్కి విడివిడిగా ఇచ్చిన అన్ని జోన్లలో అంతే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి జాబ్స్. సో 210+ అనేది ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వస్తుంది. ఎందుకు 210+? నేను యాక్చువల్గా 225 వరకు ఉంటారు అనుకున్నాను. బట్ ఇక్కడ ఏమవుతుందనంటే 10 జాబులు ఉంటే 20 మందిని పిలుస్తారు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది కదా, ఇంటూ 2 పిలుస్తారు. సో 2x పిలిచినప్పుడు నెంబర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అప్పుడు డబుల్ అవుతున్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ 210+ కట్ ఆఫ్, లేకపోతే 220 వరకు కూడా వెళ్ళిపోతుంది. టాప్లో ఉండడానికి పెద్ద కష్టమేం కాదు అది. తర్వాత BCA గురించి చూద్దాం. BCA చూసేసరికి వీళ్ళు కొన్ని ఎక్కువ జాబ్స్ ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. కొన్ని పాపులేషన్ తక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి 180 to 195 అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ 195+ అనేది ఎగ్జిక్యూటివ్ తెచ్చిపెడుతుంది. అలాగే BCB కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంత ఓపెన్ కేటగిరీతో పోటీ పడుతుంటారు కాబట్టి 195 to 200 ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ ఛాన్సెస్. 200+ వచ్చినప్పుడే వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ జాబ్ ఛాన్స్ ఉంది. అదేవిధంగా BCC కనుక తీసుకుంటే ఓన్లీ 2 ఎగ్జిక్యూటివ్ జాబ్స్, 5 నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి. నేను సరదాగా నెంబర్స్ చెప్పట్లేదు కదా. 5-6 hours అండ్ మన దగ్గర నుంచి కామెంట్స్ తీసుకున్న తర్వాతే, ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను ఇది ఇస్తున్నాను మీకు అవుట్ ఏమంటారు దీన్ని, అవుట్పుట్ అనేది. BCC ఓన్లీ 2 and 3 ఉన్నాయి. బట్ కమ్యూనిటీ ద పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి 180 to 190 ఉంది. ఇది నాన్ ఎగ్జిక్యూటివ్స్కి. 190+ వస్తే ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ BCD కనుక తీసుకున్నట్లయితే 195, దీనికి తక్కువ ఇస్తున్నానండి బ్యాండ్ 195. 80% 195 తక్కువ లేదు. 195 to 200 నాన్ ఎగ్జిక్యూటివ్ కోసం, అండ్ 200+ అయితేనే ఇది ఎగ్జిక్యూటివ్ జాబ్ వస్తుంది. అలాగే BCE వీళ్ళకి మంచిగానే జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ 4th జోన్లోనే వీళ్ళు అనంతపూర్ దగ్గర అక్కడ చదువుతుంటారు కాబట్టి రాయలసీమ డిస్టిక్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఉన్నారు కాబట్టి పాపులేషన్ 185 to 195. 80% 185 ఉండాలి. ఇంకా ఉమెన్ అంటే ఒక 5 తగ్గించుకోండి. ఇది నేను చెప్పేది జనరల్ ర్యాంకింగ్, ప్రతి కేటగిరీలో జనరల్ గురించి చెప్తున్నాను. ఉమెన్కి ఒక 5 నుంచి 10 తేడా ఉంటుంది. నేనేమి ఎగ్జాక్ట్గా అందులో దూరి చూశాను నేను మార్క్స్ అని చెప్పట్లేదు కదా మీకు. సో 185 to 195 మార్క్స్ ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ కోసం. 195+ అయితే ఎగ్జిక్యూటివ్ దానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా EWS కూడా ఆల్మోస్ట్ సేమ్. BCB BCD వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు కూడా అంతే ఉంటుంది. ఓపెన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు. సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ SC ST ఉన్నాయి కదా, ఈ కమ్యూనిటీస్ చూద్దాం. SC కేటగిరీ చూస్తే నెంబర్ ఆఫ్ జాబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కమ్యూనిటీ పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి 180 to 190. ఎందుకంటే వీళ్ళు కూడా ఓపెన్ కేటగిరీలో చాలామంది వెళ్ళిపోతారు కాబట్టి బాగా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, కష్టపడి చదివే వాళ్ళు ఉంటారు, చాలామంది టీచర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడికి వెళ్తారు. 180 to 190 వస్తే వాళ్ళకి నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది. అండ్ అదేవిధంగా 190+ వచ్చినప్పుడు వీళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి. అది కూడా 1:2 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఈ కట్ ఆఫ్ నేను. అండ్ ఫైనల్గా ST కనుక తీసుకున్నట్లయితే 180 నుంచి 185 వరకు ఛాన్స్ ఉంది. 80% 180 రావాలండి. ఎందుకంటే ఈ రోజులలో ఈ టెస్ట్ సిరీస్లు రాసి, ఎగ్జామ్స్ రాసి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు. ఇక్కడ ఒకటి చూడొచ్చు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫెచ్చింగ్ అయితే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు AP హిస్టరీని తీసుకొచ్చి రాయడానికి AP హిస్టరీకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న కరెంట్ అఫైర్స్ అవన్నీ భారీ ఎత్తున ప్రిపేర్ అవుతుంటే చిన్న మిస్ అవుతాయి. అదేవిధంగా AP ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ 4 మార్కులు వచ్చినా AP ఎకానమీలో 40 మార్కులు తగ్గుతాయి. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఫోకస్ చేయరు. అదేవిధంగా 2 సార్లు పోస్ట్పోన్ అవ్వటం, ఈ కోర్టు గొడవ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఫోకస్ చేయరు. ఇక్కడ మొన్న ఆబ్సెంట్ అయిన 4-5 వేల మంది కూడా వీళ్ళే, 6,000 మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఏదో ఒకరోజు పేపర్ చూద్దాం అనుకుని ఇన్ని రోజులు చదివాం కదా అని చెప్పేసి వస్తారేమో, కానీ బట్ వాళ్ళకి అంత ఇది రాదండి. అంటే ఎకానమీ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ, ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చూసాం కదా, ST కమ్యూనిటీకి వచ్చేసరికి 180 to 185. సో 80% ఈ మార్క్స్ వచ్చిందంటే నాన్ ఎగ్జిక్యూటివ్కి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ, జోన్స్ ఎక్కువ, డిస్ట్రిక్ట్స్ ఎక్కువ. సో ఉన్నటువంటి 4-5 డిస్ట్రిక్ట్ జాబ్స్ నేనేం సపరేట్ చేయలేదు. అది కూడా ఎవరో ఒకరికి రావాలి కదా. ఇప్పుడు లా డిపార్ట్మెంట్ పోస్టులు ఉన్నాయి, 4 ఇందులో వచ్చాయనుకోండి ST కేటగిరీలో, లేకపోతే ఓపెన్ కేటగిరీలో వచ్చాయనుకోండి, లేకపోతే SC కమ్యూనిటీలో వచ్చాయనుకోండి. సో అవి మిగిలిపోతాయి కదా పోస్టులు, నెంబర్ ఆఫ్ జాబ్స్ కౌంట్ చేస్తాం. సో 566 జాబ్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుంటే కేటగిరీ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా అండ్ వచ్చింది. ఏ ఎవరికి ముందు వస్తుంది, ఎవరికి తర్వాత వస్తుంది, ఏది ముందు ఆప్ట్ చేస్తారంటే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. ఎక్సైజ్ యూనిఫామ్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక జాబ్ వదిలేయచ్చు, DT కావాలనుకున్న వాళ్ళు సబ్ రిజిస్టర్ వదలవచ్చు. సో ఇలా ఉంటుంది. కొంతమందికి సబ్ రిజిస్టరే కావాలని DTని వదిలేయచ్చు. ఓకే నైస్, మనం ఎలా చెప్తాం చెప్పలేము, వీ కెనాట్ సే దట్. సో ఇది కట్ ఆఫ్ అండి. 185 వస్తే ప్లస్ వస్తేనే ఎగ్జిక్యూటివ్ జాబ్కి ఛాన్సెస్ ఉన్నాయి.
పేపర్స్ చాలా ఈజీ అని అంటే ఈజీ గురించి కాదు, ఇక్కడ టైం కన్జంప్షన్ చాలా తక్కువ. ఈ టైంని వేరే దాని మీద స్పెండ్ చేసి ఉంటారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్, అండ్ ఇది నా అనాలిసిస్ మాత్రమే, ఎవరితోనూ దీనికి రిలేషన్ లేదు. మీకు ఇష్టమైతే చూడండి, నేర్చుకోగలిగితే నేర్చుకోండి. ఇప్పుడు ఎలా మళ్ళీ వీటన్నిటి మీద ఫైనల్గా ఏంటి అంటే ఈ ఎగ్జామ్ స్టాండ్ అవుతుందా, ఎగ్జామ్ ఎంతవరకు అనేది రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి హైకోర్టు హానరబుల్ జడ్జి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు హానరబుల్ సీఎం గారు లెటర్ రాశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి, చూడండి ఒకసారి ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్, వాయిదా వేయడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి. సో అదేవిధంగా మన గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గ్రూప్స్లో కూడా టెలిగ్రామ్ వీటిలలో చేస్తున్నారు. తర్వాత ఏజీ గారు చెప్పారు, ప్రభుత్వ లాయర్, అండ్ స్టూడెంట్స్ నమ్ముతున్నారు, ఇన్స్టిట్యూట్స్ నమ్ముతున్నారు, మీరు నమ్ముతున్నారు. కాబట్టి ఇది కేసు ఎంతవరకు ఉంటుంది రోస్టర్లో కనుక. ఎందుకు రోస్టర్ అంటున్నారు అంటే రోస్టర్ కనుక మారినప్పుడు, ఎందుకనంటే ఓవర్ అండ్ అబోవ్ 2000 మందిని పైన తీశారు కాబట్టి ఈ 92,250 సెలెక్ట్ చేయడానికి వీళ్ళని ఎక్స్ట్రా తీశారు. ఈ ఎక్స్ట్రా తీసినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే కేటగిరీ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ వాళ్ళకి 18 మార్క్స్లో 100 మెంబర్స్ దొరకలేదు అనుకోండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం ఇందాక, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 2 ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్స్ 5 ఉన్నాయి, 7 జాబులు ఉన్నాయి బీసీసీకి. అంటే ఎంతమంది కావాలి, 700 మెంబర్స్ కావాలి. అంటే 18 కట్ ఆఫ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ 700 మెంబర్స్కి 18 కట్ ఆఫ్లో మనకు ఓన్లీ 500 మంది దొరికారు అనుకోండి. ఇక మిగిలిన 200 మంది ఎక్కడ ఉన్నారని ఇలా వెతుక్కుంటూ వెళ్తుంటే వీళ్ళు 9 దగ్గర దొరకవచ్చు, 10 దగ్గర దొరకవచ్చు, 1 దగ్గర కూడా దొరకవచ్చు. ఇది కట్ ఆఫ్ అంటే. బీసీసీకి కట్ ఆఫ్ ఎంత అని అంటే 1 మార్క్. బీసీసీకి చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్, తక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకుని చెప్పాను. అలాగే బీసీఈకి, అలాగే ఇంకొక కేటగిరీకి కూడా కట్ ఆఫ్ అనేది ఈ విధంగా మారే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అంటే కేటగిరీ వైజ్గా తీసినట్టు. ఇప్పుడు రోస్టర్లో కనుక చేంజెస్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీఈ ఆర్ బీసీసీ జాబ్ని కనుక ఓపెన్లో పెడితే వీళ్ళు బయటికి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ ఓపెన్లో ఇంకో 100 మంది చేరాలి. అదే అంటున్నాం మనం. ఒక్క నెంబర్ కనుక మారితే, ఒక్క నెంబర్ కనుక రోస్టర్లో చేంజ్ అయితే 100 మెంబర్స్ ఇన్ అవుతారు, 100 మెంబర్స్ అవుట్ అవుతారు. సో ఇది స్టోరీ, రోస్టర్ అనేది ఇది. సో ఫస్ట్ దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈ మెయిన్స్ స్టాండ్ అవుతుందా లేదా ఎగ్జామ్, అండ్ మూడోది 1:2లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అండ్ తర్వాత ఇంకా ఏమి కేసెస్ లేకపోతే ఫైనల్ సెలక్షన్ లిస్ట్. సో ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఏంటంటే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఏదైతే ఉందో యాజ్ పర్ ద ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు కాబట్టి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మీరు కూడా రోజుకి ఒక 1 అవర్ 2 అవర్స్ చదువుకుంటూ ఉండండి. ఒకేసారి ఎగ్జామ్ వచ్చినప్పుడు చదివితే ఇప్పుడు పేపర్ ఈజీగా వచ్చింది, నెక్స్ట్ టైం కరెంట్ అఫైర్స్ లింకప్ చేసి పోయినసారి ఈజీగా ఇచ్చాం కదా, ఈసారి కొంచెం టఫ్ చేద్దాం అనుకుని ఇచ్చారనుకోండి, ఎందుకు ట్రబుల్. జస్ట్ సబ్జెక్ట్తో టచ్లో ఉండండి, చదువుతూ ఉండండి, అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. 7-8 గంటలు కష్టపడినప్పుడు ఒక లైక్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అంతకుమించి ఇంకేమి ఇస్తారు, మేము మనీ అడగట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ ద ఫెస్టివల్. శివరాత్రి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. యా, థ్యాంక్ యూ.